హలో హలో అన్న మైపాల్, చెప్పన్నా. రైతు బంధు పడతలేదు ఎందుకు ఇంకా? ఇంకా రాలేదా? 2 ఎకరాలకు పడ్డది, 2 ఎకరాలకు పడలేదు. మరి రైతు బంధు లేదు, రైతు బంధు కూడా లేదు. 2 లక్షలు తెచ్చుకో, ఉరుకురుకు తెచ్చుకో అన్నాడు కదా. అవును అన్నాడు అన్నాడు అన్నాడు, ఇంకా లేకపోయా. మరి ఎట్లా ఏదంటే తమ్మి, అంటే నేను సపరేట్గా నిన్ను అడుగుతున్నా. ఏ ముఖ్యమంత్రిని కాదు, ముఖ్యమంత్రిని కాదు, నేను ఓన్ని అడిగాను కానీ. అదే మీ ఒక్కరిదే ప్రాబ్లమా, ఇంకా చాలా మందికి ఉందో తెలుసుకొని సంబంధితంగా? విలేజ్లో చాలా మందికి ఉంది, చాలా మందికి ఉన్నది. ఒక్కొక్కళ్ళు అయితే బండ బూతులు తిరుగుతున్నారు. మీరు నీకు అవసరమా రేవంత్ రెడ్డి తోటి? నీకు నాకేం అవసరం? రేవంత్ రెడ్డికి నాకేం సంబంధం? మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు ఆయనకేం సంబంధం లేదు కదా. సంబంధం లేదు కానీ ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకుంటా. నేను ఛానల్ మొత్తం చూస్తున్నా బిడ్డ. నేను చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చేసినందుకు నేనేం చేయాలి? ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి ఫోన్ కలవకపోతే నాకు చేస్తున్నట్టున్నారు కానీ నాకు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డికి సంబంధం లేదని ఉంది. నిజంగా చెప్తున్నా. నేను ఇన్ని రోజులు ఎప్పుడు అనలే కానీ రేవంత్ రెడ్డికి నీకు సంబంధం ఉంది. నీ పోరాగాళ్ళ గురించి అన్న కొట్లాడు. నీకు ఈ మన దళితుల మీద అనుకున్నా సరే కానీ రుణమాఫీ గురించి కొట్లాడు. దీని గురించి మాట్లాడినానా? మాట్లాడితే నీకు కూడా మంచి పేరు వస్తుంది కదా. నేను మాట్లాడుతూనే ఉన్నా. మీరు చూడండి వీడియోలు. నీ వీడియో రెగ్యులర్ చూస్తా నేను. మీకు ఒక వీడియో ప్రతి ఒక్కరు టికెట్లోనే ఉంటూ కనబడుతుంది కానీ నాకు నేను మంచోడని ఎవరు కనబడతాను నాకు. వాళ్ళంతా టీఆర్ఎస్, వాళ్ళంతా కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ వాళ్ళు. నేను కూడా కేసీఆర్ అభిమానే కదా. నేను తిరుగుతున్నా అట్లా. నాకు వస్తాయి మాటలు, చిల్లర మాటలు. ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటున్నా. ఇప్పుడు ఎవరిని ఏమంటాం? దేవుడు వాళ్ళకు. నేనైతే అలా డబ్బులు దొంగలించుకొని రాలే కదా. అయ్యో, మొత్తం 4 కోట్లు 5 కోట్లు తీసుకున్నావాట, ఏమో చేసినావాట. దాంట్లో నిజమెత్తుందో అబద్ధమెత్తుందో నాకు తెలియదు బిడ్డే. అవునన్నా, ఇప్పుడు 4 కోట్లు 5 కోట్లు తీసుకుందాం తీసుకుంటే ఇలా మీరు అందరు ఫోన్లు లేపి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఒక పర్సనల్ పిఎన్ పెట్టుకుంటా కదా, లేకపోతే ఫోన్ నెంబర్ మాట్లాడుకుంటా కదా. అది కూడా కరెక్ట్. ఇప్పుడు మీరు తిట్టించుకోవడం, గిల్లించుకోవడం, మాట్లాడడం. 4-5 కోట్లు ఉన్న వ్యక్తి మనిషి ఎట్లా మారిపోతాడు మీకు తెలియదా? ఇప్పుడు నీకు 4-5 కోట్లు తీయాలి ఉన్నట్టే ఉంటావా? ఉండం. ఇప్పుడు మినిమం 4-5 ఎకరాలకి ఎప్పుడు వస్తుండదు నాన్న? అడుగుదామన్న. ఇప్పుడు అడగాల్సింది ఇప్పుడు ఎమ్మెల్యేలు. మదన్ మోహన్ రావు మీ ఎమ్మెల్యే అడగాలి, అందరం అడగాలి. నేను ఒక్కడినే. ఆయన అడిగిన దానికంటే చక్కగా పోయి అదేంటి కాంగ్రెస్ వాళ్ళని అడిగిన దానికంటే చక్కగా పోయి నిజాం సాగర్ లా మొసళ్ళు ఉన్న జాల దూకింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో వస్తారు కదా, అప్పుడు అడగొచ్చు కదా గల్లా బట్టి. అప్పుడు అడగచ్చే దానికి ఓరేయడు. ఇప్పుడు ఆయన అంటుండు కదా సీఎం గారు, కేటీఆర్ ని ఒక్క సీట్ అంటే గెలవంటుండు కదా. వీళ్ళే ఒక్క సీట్ వస్తుందా లేదు వాళ్ళకి చూసుకోమని. అవును. ఆడికే రాదు ఒక్క సీట్ కూడా. అయితే వీళ్ళు ఏం చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేదు మీలాంటి వాళ్ళతోని అంతా తెలుసుకొని మీకే వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలన్న. బీఆర్ఎస్ వాళ్ళే ఒకటి పెట్టి ఒక డౌట్స్ మీరు ఉన్నారు, మీరు ఎవరికి ఫోన్ చేయాలి నాకు చేసారు, నేను కూడా కరెక్ట్ చెప్పలేకపోతున్నా. అదే వాళ్ళు ఎవరికి చేస్తే వస్తుంది. ఇప్పుడు మనకు రైతు బంధు కరెక్ట్ టైంకి 2 ఎకరాలకు వాడకపోతే సరే ఎవరిని అడగాలి, ఎట్లయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ఇవన్నీ వాళ్ళు చేయాలన్న ప్రతిపక్షంగా ఉండి. కరెక్ట్. ఇప్పుడు నాకు 2 ఎకరాలు నాకు పడ్డాయని చెప్పినా కదా, మా మిసెస్ వాళ్ళే. అదే మరి ఇట్లా మీకున్న సమస్యను చాలా మందికి ఉండుంటది. చాలా మంది ఉన్నారు మా ఊళ్ళే. అదే అన్న, ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలనే విషయం ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వీళ్ళే చెయ్యాలి. అది బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా. బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా చేయవలసిందే, చెయ్యక తప్పది. ఇది ఇప్పుడు మీరు నాకు అందరు చేస్తారు కదా, ఇవన్నీ ప్రతిపక్ష నాయకులను అడగాలి. ఎందుకంటే అధికార పక్ష నాయకులు అందుబాటులో ఉండరు, అంతే కదా. అవును, అధికార పక్ష నాయకులు అందుబాటులో ఉండరు కాబట్టి ప్రతిపక్ష నాయకులు అందుబాటులో ఉండి మీవన్నీ విని వాళ్ళు ప్రశ్నించాలి ఇట్లా ఉంది అని. లేదంటే సంబంధిత డిపార్ట్మెంట్ కు మనకు వెళ్ళమని చెప్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది కదా. కరెక్టే. నేను ఇప్పుడు ఫోన్ చేస్తే కేటీఆర్ లేపుతాడు, హరీష్ రావు లేపుతాడు, కేసీఆర్ కూడా లేపుతాడు నేను ఫోన్ చేస్తే.
కానీ మనం ఇప్పుడు నువ్వు అడిగినట్టు అడగాలా? అడగను, తప్పేం లేదు. నీ ఇంకా నీ పేరు చెప్పను, నీ పేరు చెప్పసేదే కానీ. అదేంటంటే ఇట్లా ఇష్యూ ఉంది, దీనికి మరి మాకు ఎవరిని అడగాలని ఎటు అప్రోచ్ కావాలని కూడా తెలియట్లేదు. ఇప్పుడు 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళకైతే రాలేదు, కానీ 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే అందరికి రావాలి. రాకపోతే ఏంది కారణం, ఎవరిని అడగాలి అంటే బ్యాంకుకి వెళ్ళి అడగాలనా, లేకపోతే సెక్రటరీని గ్రామ పంచాయతీ సెక్రటరీని అడగాలనా, సర్పంచ్ని అడగాలనా, ఎవరిని అడగాల, ప్రాబ్లం ఏంది ఎట్లా తెలుస్తుంది? ఇవన్నిటి మీద వీళ్ళని ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి. వీళ్ళ పని అదే కదా, ప్రతిపక్షాల పని అదే కదన్నా. ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ అంటే వాళ్ళకు చేసి చూసిన వాళ్ళు జిల్లా వారీగా ఒకటి పెట్టాలి అంటున్నారు, లేదా నియోజకవర్గాల వారీగా పెడితే మీరు నాకు చేసేది అలా చేస్తారు కదా, చేస్తే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు కదా. సొల్యూషన్ చెప్తారు నాకు కానీ ప్రతి ఒక్కడు నిన్ను దిక్కంగా చూస్తున్నా కానీ నిన్ను ఒక్కడనే మెచ్చుకున్నాక చూస్తారేమి. తిట్టడం అంటే అన్న, వాళ్ళకు కేసీఆర్ ను ఓడించడంలో ఈయన డప్పు పట్టుకుని తిరిగిండు, అవ్వల కాలు మొక్కిండు, నిరుద్యోగులను ఐక్యం చేసిండు అనేది ఒక బాధ ఉంది, అంతే తప్ప నేను ఏడన్నా దొంగతనం చేసిందా, వాళ్ళ ఇంట్లోకి వచ్చి వరి చేను కోసుకుపోయినా, మక్క చేను కోసుకుపోయినా, పత్తి చేను కోసుకుపోయినా, తొగర్లు కోసుకుపోయినా, ఎత్తుకపోయినా, ఇళ్ళకి వచ్చి బంగారం ఎత్తుకపోయినా, ఇప్పుడు కారణం చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఏం తప్పు చేసినా చెప్తే కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమని చేసినా చెప్పాలి పర్సనల్ గా. అన్యాయం ఏం చేయలేదు, ఒకటే మార్పు కావాలనుకున్నాము, మార్పు వచ్చింది. నేను ఇది మన రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా వాళ్ళకు ఒక పలానా పార్టీ నచ్చకపోతే ఆ పార్టీకి వేయకండి అని చెప్పే హక్కు లేదా? ఇప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఒక్కనే చెప్పిన, ఇప్పుడు అమెరికాలో కూడా ఆ ట్రంప్ బాగలేదు, బైడెన్ గెలిపియండి అని చెప్పి చాలా మంది చెప్పారు. ట్రంప్ ఓడగొట్టారు, బైడెన్ గెలిపించారు. అట్లనే అప్పుడు బిల్ క్లింటన్ ఉన్నప్పుడు కూడా బిల్ క్లింటన్ ఒకసారి చేసినాక వద్దన్నారు. తర్వాత ఇట్లా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా కొందరేమో కొందరు ఈ పార్టీకి ఓటేయంటారు, ఈ పార్టీకి వేయొద్దంటారు. దాంట్లో తప్పేముంది అంటున్నా నేను. ఏం తప్పు లేదు, తప్పు లేదని చెప్తున్నా నేను. కానీ ప్రతికోడు నిండు తిట్టడం ఏంది? అదే అన్న, తిడుతుర్రు అంటే మరి వాళ్ళ మానసిక పరిస్థితి అట్లా ఉంది, వాళ్ళంతా అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళంతా అమాయకులు. ఇప్పుడు మనం ఎవరిని తిట్టడం అంటే తప్పు వాళ్ళలో మెంటల్, వాళ్ళ బ్రెయిన్ లో ఉంది కదా, నా తప్పు కాదు కదా. తప్పు మీద అంటలేదు కాదన్న. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ జరుగుతుంది అన్న, ఒక సెంట్రల్ ఎలక్షన్ జరుగుతుంది, కొందరు బీజేపీకి ఓటేయమంటారు, కొందరు వెయ్యకంటారు. ఇప్పుడు ఎవరికి అదేం తప్పంటారు? కొందరు కాంగ్రెస్ ఓటేంటారు, కొందరు బీజేపీకి వేయటరు, కొందరు కాంగ్రెస్ వేయకండి బీజేపీకి వేయకండి అంటారు, కొందరు బీజేపీ వేయకంటారు, కొందరు బీజేపీ ఓడించండి అంటారు. ఎవరికి నచ్చిన చెప్తారు, దాంట్లో తప్పేముంది? రాజ్యాంగంలో ఎవరైనా చెప్పుకుంది కదా. రాజ్యాంగంలో నీకు ఏ పార్టీ నచ్చిందో ఆ పార్టీకి ఓటేయమని చెప్పొచ్చు, లేదా ఏ పార్టీ నచ్చకపోతే ఆ పార్టీకి ఓటేయకండి అని చెప్పొచ్చు అని రాజ్యాంగంలోనే రాసినాక మళ్ళా వీళ్ళు ఇట్లా వాగుతుంటే అది వాగినోడు తప్ప నా తప్ప? రాజ్యాంగంలో రాసింది ఏది కూడా కరెక్ట్ ఫాలో అవుతలేరు కదా. మరి ఫాలో కాకపోతే ఫాలో కావాలని అడుగుతారు కదా, నన్ను అడుగుతే లాభం. సరే అన్న, నేను మళ్ళీ మాట్లాడతా. ఓకే.